బొడమేరుకు పడిన గండిని పూడ్చే పనిలో ఉన్నామన్నారు సీఎం చంద్రబాబు. బొడమేరు వాగు వల్లే పరిస్థితి ఇలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రేపటి ఫుడ్ ప్యాకేజీలు అందజేస్తామని, కూరగాయల ధరలు కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పుడు ప్రధానంగా బుడమేరు బ్రీచ్ క్లోజ్ చేయాలి. దానివల్ల నీళ్లు వచ్చేది ఆగుతుంది. ఇప్పుడుండే నీరన్నీ కూడా డ్రైన్ చేయాలి. ఇవన్నీ బయట వెళ్ళిపోవాలి. అప్పుడే మేము చేసే పనులకు సార్థకత ఉంటుంది. ఈరోజు 6వ రోజు చాలా స్ట్రగుల్ చేస్తున్నాం. నిన్న మళ్ళా వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత 3 బ్రీచ్ల్లో 2 బ్రీచ్ని క్లోజ్ చేశాం. ఒకటి ఉంది. ఆ ఒకటి వల్ల 40-50% నీళ్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నిన్న 9,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్ళా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. దగ్గర 3,000-3,500 వస్తూ ఉంది. అయితే రాత్రికి కానీ తెల్లవారి లోపల ఆ బ్రీచ్ని ఆ గండి పడిన దాన్ని క్లోజ్ చేయబోతున్నాం. వెరీ డిఫికల్ట్గా ఉంది. అయినా కూడా సర్వశక్తులు ఒడుతున్నాం. ఆన్ వర్కింగే దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలనో, ఈ బోల్డర్స్ తేవడం, అక్కడ ఒక మంత్రి దీపని కూర్చోవడం, ఈవెన్ మిలిటరీ కూడా, ఆర్మీ కూడా వచ్చారు. వాళ్ళు కూడా దీనికి ఫస్ట్ టైం. మాకు కొత్త వర్క్ ఇది. ఇంతవరకు చాలా పనులు చేశాం కానీ ఈ పని మాకు కొత్తగా కనబడిస్తూ ఉంది. మీతో కూడా కలిసి మేము కూడా ఆలోచనలు ఇస్తామని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ముందుకు పోతున్నాం. కాన్ఫిడెంట్గా రాత్రి లోపల క్లోజ్ చేయాలని సర్వశక్తులు వినియోగిస్తున్నాం. ఇవన్నీ అయిన తర్వాత శానిటేషన్ పర్ఫెక్ట్గా చేస్తాం. అదే మరి శానిటేషన్ చేసి ఎక్కడ అంటువ్యాధులు రాకుండా, అదే మరి ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే అవన్నీ ఇచ్చి ఏ విధంగా ఆదుకోవాలన్నా అవన్నీ ఆదుకుంటాం. ఇండ్లన్నీ క్లీన్ చేపిస్తాం. వీలైనంత వరకు అన్ని ఇండ్లు క్లీన్ చేయించే బాధ్యత తీసుకుంటాం. రోడ్లు క్లీన్ చేస్తాం. డ్రైన్స్ అన్ని క్లీన్ చేస్తాం. ఎక్కడికక్కడ ఈ పనులన్నీ చేసిన తర్వాత మిగిలేది 2 పనులు మిగులుతాయి. అవి 2 మీరు చూస్తే, ఒకటి వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్, వాళ్ళని కూడా ఆన్లైన్లో పెట్టి ఎప్పటికి కూడా మానిటర్ చేస్తాం. 2 దానికి అవసరమైతే కొంత సబ్సిడీ కూడా ఇస్తాం. ఈ ప్యాకేజీ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం. ఈ రోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని, మీకు ఫుడ్ అవసరమా లేదని. మీరు ఇచ్చే దాన్ని బట్టి 80% మేము అక్కడ సప్లై చేస్తాం. అప్పుడు మీకు ఫుడ్ రాలేదనే బాధ ఉండదు. ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం. ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజీ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడిల్స్ 25 గ్రాములు × 6 150 గ్రాములు, యాపిల్స్ ఒక 6, బిస్కెట్స్ ఒక 6 ప్యాకెట్లు, వాటర్ ఒక 6 లీటర్లు, మిల్క్ 50 × 4 2 లీటర్లు, మొత్తం కూడా ఈ 5 వాళ్ళకి అందజేస్తాం. ఈ 2 అందజేసిన తర్వాత కుక్కుడు ఫుడ్ అనేది నిలిపేస్తాం. అక్కడికి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది. మిగిలిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. మేము ఇచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం. ఆ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చూస్తే ₹2, ₹5, ₹10 కూరగాయలు ఏది తీసుకున్నా ఈ 3 కాంబినేషన్లోనే ఉంటాయి. ఒక కాంబినేషన్లో ₹2కే ఇస్తారు, ఒక కాంబినేషన్లో ₹5కే ఇస్తారు కేజీ, ఒక కాంబినేషన్లో ₹10కి ఇస్తారు. అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం. ఈరోజు 40 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చాం. 40 మెట్రిక్ టన్నులు అంటే 40,000 కేజీలు. ఇప్పుడు మళ్ళా నేను రివ్యూ చేసుకుంటాం. రేపు వీలైతే ఇంకా పెంచుతాం, డంప్ చేస్తాం. ఎంతవరకు కూరగాయలు అవసరమో అంతవరకు సప్లై చేయడానికి ముందుకు పోతాం. రేట్లు పెంచకుండా చూడడం కోసం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇది కూడా కంప్లీట్ చేస్తాం.